నాయనా ప్రభువా నాతో మాట్లాడు తండ్రి. మహోన్నతుడా శ్రీ యేసుక్రీస్తు నాథా, యేసు ప్రభువా, ఈ దినము అనేక మంది నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు. అయితే కొందరు సరిగా లేరు. ప్రభువా, వాళ్ళని మార్చుము. వాళ్ళందరినీ కంప్లీట్గా మార్చుము. ప్రభువా, సంపూర్ణంగా నీ బిడ్డలుగా మార్చుకొను. ఎస్ ప్రభువా, సహాయం చేయి. వాళ్ళు కూడా మార్చు నాయన యేసయ్య. మా ప్రభువా, నా తండ్రి, కంప్లీట్గా నీ వైపు తిప్పుకో. మా ప్రభువా, మొత్తాన్ని నీ యొక్క వెలుగు మా ప్రభువా నువ్వు అయ్యా ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించుము. ఇక సాతాను సంబంధమైన వారు ఇక రాకూడదు. దాన్ని పారదోలుము. నీ వెలుగుండాలి. నీ బిడ్డలు తెలుసుకోవాలి. అవును, వేరే ఎవ్వరూ కూడా నీ సన్నిధికి వెళ్ళి ఎన్నో గొప్ప కార్యములు వాళ్ళు చూడాలి. నా తండ్రి, నువ్వు ఆశ్చర్యకరుడవు, అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడవు అయ్యా. ప్రేమ కలిగిన దేవుడు వినైనా ప్లీజ్ దయచేసి వారిని ప్రేమించు. యేసు ప్రభువా, ప్రేమించు నాయన. వాళ్ళు నీ కొరకు చూస్తున్నారు. వాళ్ళ మనసులలో హృదయములలో ఈ లోక సంబంధమైనవి ఏమీయో లేకుండా వాటిని పారద్రోలు. అవును ప్రభువా, నీ వెలుగు దాన్ని కావాలి. ఇక ఆలోచన తొలగించు. ఇంకా కొంతమంది ఉన్నారు, శరీర సంబంధమైన ఆలోచన వద్దు, తొలగించు. మా ప్రభువా, సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మీరందరూ స్త్రీలారా మీరు బాగున్నారమ్మా? మరి పురుషులారా మీరు బాగున్నారా? బాగున్నాం బ్రదర్ గారు. మీరు అందరూ ఆడమగ మొత్తము కూడా ఆయన యొక్క బాగు మీకు కలుగజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు నేను ఓ వాక్యము చెప్తున్నాము. ఏంటి? మహిమ గల సువార్త. దాని గురించి నేను మీకు చెప్పాను నిన్న. ఏమని చెప్పాను? ఆయన మహిమాశ్వరుడు, మహిమగల తండ్రి, మహిమగల రాజు,
మహిమా స్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్మ మహిమ గల మహిమ పొందవాలని ఆయన మనకు సువార్త మనకు మహిమనివ్వడానికి ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. దీని మొత్తం చెప్పలేదమ్మా, మొత్తం చెప్పలేదు. ఇది ఈ ఒక్కటే. ఆమేన్, హల్లెలూయా. అవసరమైనప్పుడు అడుగుతాను అవన్నీ. కాబట్టి ఇక్కడ మహిమ ఏం కావాలమ్మా? మహిమ. దాన్ని గురించి కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మహిమ ఎవరిది? తండ్రి మహిమగల దేవుడు, తండ్రి మహిమగల కుమారుడు మహిమగల రాజు, పరిశుద్ధాత్మ మహిమగల స్వరూపియగు ఆత్మ. చాలా చక్కగా చెప్పారు. ఆమేన్. మరి అయితే నేను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం కూడా మీరు చెప్పాలి. అంతే కదా? మత్తయి 4:8. 4వ అధ్యాయం. పిమ్మట అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి వాటి మహిమను మరి ఎవరు? ఇది అపవాది సంబంధం. ఓహో, మరి ఇందాక నమస్కారము, మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు? తేడా ఉందా లేదా? తేడా ఉన్నదా లేదా? ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు లోక రాజ్యములన్నీ, ఈ రాజ్యములన్నీయు, అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఏమనట? రాజ్యములు, ఈ లోక అది అండర్లైన్. ఈ లోక రాజ్యములన్నీయు మహిమ. ఆమేన్. చదవండి ఇంకా. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. యేసు ప్రభుకే వాడు చూయిస్తున్నాడట. అవునా కదా? అవును. చదవండి నెక్స్ట్. 4, 8, 9, 10, 11 వచనాలు. అలాగే. అటు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల ఇవి అన్నీయూ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకు నమస్కరించి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఆమేన్. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. మనము ఇక్కడ అపవాది యొక్క ఏమన్నాయి? ఈ లోక రాజ్యము, దాని యొక్క మహిమ వాడు దానిలో ఉన్నాడు చూపించాడు. అయితే మన దేవుడైన యెహోవా ఆయన యొక్క ఏమిటి? ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సినది. మత్తయి 5:16 వచనము చదవండి. ఆయన మహిమ ఏమిటి? ఇక్కడ వాడి యొక్క మహిమ ఏమిటి? రెండిటికి ఉన్న తేడా ఏమిటి? మీరు తెలుసుకోనవలసి ఉన్నది. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు
మీ మీ సత్క్రియలను చూచి సత్క్రియలను చూచి ఏవాలమ్మా మీ సత్క్రియలను మన సత్క్రియలను చూచి అది అవసరం. వాడికైతే ఏం కావాలి? ఈ అవసరం లోక లేదు. రాజ్యాలు కావాలి. లోక రాజ్యములు అంటే లోక సంబంధమైనవి అంటే ఇక ఇక భయంకరమైనటువంటి జీవితాలు కలగజేస్తాయి. చీకటి జీవితాల వాళ్ళ చాలా చెల్లారమైన జీవితాలు చేస్తాడు. దానికి మహిమ పొందుతూ ఉంటాడు. కానీ మన దేవుడు మనుషులు మీ సత్క్రియలు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. ఇప్పుడు మీరేం చేయాలి? మీ సత్క్రియలు చూచి మన సత్క్రియలను చూసి పరలోకములో ప్రభు మీ తండ్రి పరలోకమును నుండి ఇడు లోక ఈ లోక రాజ్యాలు వాడివి, మనదము పరలోకరా. వాడు లోక సంబంధమైన ఈ వ్యక్తి. లోక సంబంధమైన కానీ పరలోకపు మీ తండ్రిని పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యొద్ద మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. ఆమేన్. మీ యొక్క మహిమ చూచి వెలుగును ప్రకాశింపనీయుడి. సోదరి సత్క్రియలు అనే వెలుగు. సహోదరి సహోదరులారా, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వాడి దగ్గర వెలుగు లేదు. వాడి చీకటిలో వెళ్తాడు. వాడే చీకటి. వాడు కంప్లీట్ గా చీకటిలోకి వెళ్తూ ఉంటాడు. కానీ యేసు ప్రభు దేవుడు దేవుడు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మహిమపరచునట్లు వారి ఎదుట వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి. తేడా ఉందా? ఉంది. చాలా తేడా. వాడికేమో ఈ లోక రాజ్యం లోక రాజ్యములు అన్నీ ఉన్నాయి వాడి దగ్గర. కానీ మన ప్రభువు నీ సత్క్రియ చూచి ఆమేన్. హల్లెలూయా. తండ్రిని ఆమేన్. అట్లానే ఈ లోక సంబంధమైనటువంటి అంటే ప్రభు మహిమ కింద పైన మొత్తము కూడా ఎవరిది? ప్రభుదే. తండ్రిదే. ఆమేన్. కాబట్టి నిర్గమకాండము 14:4 అయితే నేను ఫెరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరమగా నేను ఫెరో వలనను అతని నేను ఫరోల హృదయాన్ని కఠినపరచెదను. ఆమేన్. హల్లెలూయా. చదవండి. కఠినపరచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. అతని సమస్త సేన బలను మహిమ తెచ్చుకొందును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన సమస్త సేన మొత్తము వాళ్ళ వలన మహిమ తెచ్చుకొందును అని చెప్పాడు. నెక్స్ట్, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని తెలుసుకున్నాము?
యెహోవా తండ్రి అయిన దేవుడు యెహోవాను మనము తెలుసుకోండి. ఆయన మహిమ గల దేవుడు. అవును, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన మహిమ ఎంత మహిమ అంటే మనకి లెక్క లేదు, తెలియదు. హల్లెలూయా. అంత మహిమ, మహిమ, ఆ మహిమ. ఆమేన్. ఆమేన్. ఒకటి ప్రకటన 21:20, 23, 24, 26 చదవమ్మా, అవసరం లేకపోతే. 25. భూరాజులు, అది చదవండి. టైము 23 పట్టణములో ప్రకాశించుటకే చెక్కుర పిల్ల భూరాజు. 24వ వచనం చదువుతున్నాను. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు. అక్కడ భూరాజులు ఏం తీసుకొస్తారమ్మా? తమ తమ మహిమను మహిమను తీసుకొస్తారు. వస్తా. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు. దానిలోనికి తీసుకొని వస్తారు. ఆమేన్. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. 26వ వచనం. ఆమేన్. ఎక్కడమ్మా ఇది? పరలోకం. పరలోకం, యెరూషలేము. పరలోకములో. ఆమేన్, హల్లెలూయా. ఒకటి సంచరింతు. ఇప్పుడు ఏం చూసాము? నిర్గమకాండములో ఫరో సైన్యము సమూహములన్నీ కూడా మహిమ బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. దాన్ని బట్టి ఇది యెహోవా నేను అని మనము తెలుసుకున్నాము. మరి ఇక యేసుక్రీస్తు ప్రభువుని చూశాము. సాతాను ఏం చేశాడు? ఈ రాజ్యాల మహిమను ప్రభుకు చూపించాడు. చూయించాడు. ప్రభు ఏమన్నాడు? ప్రభు ఏం చెప్పాడు? మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు సత్క్రియలు పరలోకమందున్న మీ తండ్రి తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడు? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశింపని మహిమ పరచునట్లుగా వారి ఎదుట ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఒకటి యోహాన్, ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. నిర్గమకాండములోనేమో యెహోవా ఏం చేశాడు? మహిమ ద్వారా మహిమ తెచ్చుకున్నారు. కానీ భూరాజులు అంటే ఎవరు? మనకి కూడా దేవుడు మహిమ ఇస్తాడు. మనము కూడా లోక మహిమ మనకి కూడా ఆయన మనకి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సాతానుడేమో లోక సంబంధమైనటువంటి రాజ్యముల యొక్క మహిమ, ఈ లోకం. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? సత్క్రియను చూచి
మహిమను శరీరాన్ని చూసి పరలోకముందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు మీ వెలుగు ప్రకాశింపనిది. కాబట్టి మీ తండ్రిని అంటే యెహోవా మహిమను పరచునట్లుగా మీ వెలుగును ప్రకాశింపని మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. హల్లెలూయా. నీవు వెలుగు ప్రకాశించనీయుడి. ఆమేన్. ఆమేన్. నేను చెప్తున్నాను, దేవుని యొక్క వెలుగు మీరు చూడగలరు. ఆమేన్. అమ్మా మీరంతా చూడండి, గ్రహించండి. మీరు ఇక్కడ వాక్యము మాత్రమే కానీ మీరు వాక్యము గ్రహించిన అది లోనకి మీరు దాన్ని పొందాలి. కాబట్టి ఎట్లాంటి వెలుగు? వారి ఎదుట మీ వెలుగు ఆమేన్. ఎట్లా? మనుషులు సత్క్రియల ద్వారా మీ వెలుగును ప్రకాశింపని. నీలో వెలుగుంటే సత్క్రియ ఆటోమేటిక్ గా ఉంటుంది, నీలో కూడా ఉంటుంది. క్రియ ఉంటేనే వెలుగు ఉంటుంది. ఆయన యొక్క వెలుగుని మనము ప్రకాశించాలి. ఆమేన్. ప్రకాశింపనివ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగినటువంటి వారు చేయవచ్చును. ఆమేన్. లేకపోతే స్తోత్రం ప్రభా, స్తోత్రం వేలాది స్థుతులు, స్తోత్ర ప్రభా తండ్రి. నీవిచ్చిన ఈ కృపను బట్టి తండ్రి నీకు స్తోత్రములు. ఈ లోక రాజ్యముల మహిమ సమస్తములు అన్నియు తండ్రి నీచ కార్యములతో ఉండవనియు, మరియు అదే విధంగా మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచబడినట్లుగా తండ్రి మహిమ మనుష్యుల యొక్క సత్క్రియలు పరచబడినట్లుగా తెలియజేస్తూ తండ్రి తారతమ్యాన్ని చూపి ఉన్నావు ప్రభా. మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని తెలియజేసుకున్నావు ప్రభా తండ్రి. అందుకు నీకు స్తుతులు, స్తోత్ర ప్రభా. మరి అదే విధంగా ఫరో సైన్యం అంతటనే తండ్రి సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీవు మహిమపరచబడినట్లుగా తండ్రి తెలియజేయుచున్నావు ప్రభా తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి. మరి అదే విధంగా దేవుని మహిమయే తండ్రి మరి ఆ గొర్రెపిల్ల దీపముగా ఉండి దేవుని మహిమయే మనలో ప్రకాశించుచున్నదని తండ్రి. మరి అదే విధముగా తండ్రి జనముల యొక్క మహిమ కూడా తండ్రి తీసుకుని తండ్రి నీవు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా సమస్తము నడిపించేవాడు నీవే కనుక తండ్రి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి తండ్రి నీ మార్గంలో మేము అందరం మీకు విధేయులు, మీకు త్రియేక దేవా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా మీకు విధేయులగినట్లుగా కృప దయచేసి నడిపించమని ప్రాధాయపడుతూ నజరేయుడకు ప్రభువా యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, నీతిమంతుడమైన పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి, ఆరాధన చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా నా తండ్రి. అపవాది నా ప్రభు యేసుక్రీస్తు ప్రభుకు చూపించినటువంటి ఈ లోక రాజ్య మహిమలన్నీ కూడా తండ్రి చీకటి సంబంధమైనవే. కానీ ప్రభువా మేమైతే తండ్రి నీ నామం పెట్టబడిన వారముగా మా సత్క్రియల ద్వారా ఆ పరలోకపు తండ్రిని మేము మహిమపరచినట్లు మా వెలుగును ప్రకాశింపనివ్వమని యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పారు. మా తండ్రి మా జీవితాలలో మేము మా సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి మేము మాలో నుంచి వెలుగు ప్రకాశించినట్లుగా మమ్మల్ని నింపిన దేవుడవు నీవన్నీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవాది దేవ, ఫెరో సైన్యము ద్వారా అతని హృదయంను కఠినపరచడం ద్వారా నువ్వు ఈ లోకంలో నీ నామానికి మహిమ తెచ్చుకున్నావని, నువ్వు సైన్యులకు అధిపతికు యెహోవావని లోకం గుర్తించే విధంగా నువ్వు బయలుపరిచావని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవానికి స్తోత్రాలు నైనా. ఆ పరలోక పట్టణంలో సర్వాధికారి అయిన దేవుడే ప్రభువే ఇక్కడ ఆలయముగా ఉన్నాడని,
అయ్యా అక్కడ తండ్రి నేను ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనా చంద్రుడైనా లేడు, కానీ దేవుని మహిమ మాత్రమే అందులో ప్రకాశిస్తుందని, ఆ ప్రకాశించే ఆ మహిమలోనికి జనములు భూరాజులు తండ్రి తమ మహిమను తీసుకుని వస్తున్నారని, అలాగే తండ్రి జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చి ప్రభా ఆ పరలోక పట్టణం ఆ విధంగా ఉందని ప్రభా మీరు మరొకసారి తెలియజేశారు. భూరాజులుగా ఉన్నటువంటి వీరు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా మహిమను ఘనతను నీవే ప్రభా వారి సత్క్రియల ద్వారా వారిలో ఆ మహిమను నింపి నువ్వు మహిమపరుచుకుంటూ ఆ పరలోక రాజ్యానికి వారిని నడిపించిన విధానం బట్టి మేము కూడా తండ్రి మా యొక్క జీవితాలలో నీ మహిమను ప్రకటించే వారముగా, మా ద్వారా మీ నామము ఘనపరచబడేలాగా మహిమ పొందేలాగా జీవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆ రీతిగా నా ప్రభు మీరు కృప చూపించండి, బలపరచండి. దేవాన్ని మహిమను మేము చూపించే వారముగా ప్రతి ఒక్కరిని అభిషేకించండి. అలాగే తండ్రి వాక్యం ఇచ్చిన నీ దాసుని కుమారుణ్ణి అభిషేకించి మీరు బహుబలముగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే మరొక దాసుడు నీ వాక్యాన్ని సిద్ధపరచుండగా అయ్యా బయలుపరచుటకు సిద్ధపడుతూ ఉండగా నీ బిడ్డను కూడా తండ్రి మీ సన్నిధి చాటున దాచండి. మీ తండ్రి మీ సిలువ చాటున దాచి మీరే ప్రభు ఆయన నోటిని బూరగా వాడుకొని మాతో మాట్లాడమని వినుచున్న మా ప్రతి హృదయాలు కూడా తెరవబడి ప్రభు ఆ వాక్యమును అనుసరించి ఆ పరలోకపు తండ్రిని మా జీవితాల ద్వారా మహిమపరిచే వారముగా మమ్మల్ని అందరినీ అభిషేకించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.